ఉద్యోగ సంఘాలతో మరో ఉత్తుత్తి సమావేశం. ఆర్థికేతర అంశాలపైనే మాట్లాడాలంటూ నాయకులకు ఆంక్షలు. గురుకులాలు, సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థలకు 62 ఏళ్ల వయోపరిమితి లేనట్టే. అసంతృప్తిగా ముగిసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఏమీ కూడా ఆశాజనకం లేకుండా ముగిసిందనమాట. మనకి ఉద్యోగ సంఘాలతో మీటింగ్ అనేది. ఉద్యోగులు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 21,000 కోట్లు అయితే ఉన్నాయి. వీటిని పక్కన పెట్టి ఆర్థికేతర అంశాలే మాట్లాడాలంటూ నిబంధన పెట్టడంపై నాయకులు అయితే ఆసనం వ్యక్తం చేశారు. పీఆర్సీ ఇవ్వటం జాప్యమయ్యే పరిస్థితి ఉన్నందున మధ్యంతర భృతికి ఇవ్వాలంటూ నాయకులు చేసిన ప్రతిపాదన తిరస్కరించారు. ఆర్థిక అంశాలకు సంబంధించిన మధ్యవర్గ ఉపసంఘంతో చర్చించలేదని సీఎస్ వెల్లడించారన్నమాట. త్వరలో ఎన్నికల షెడ్యూల్ రానుంది. చివరి సమావేశంలోనూ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించలేకపోవడంతో నాయకులందరూ కూడా ఆవేదనకు అయితే గురయ్యారు. అదేవిధంగా పదవి విరమణకు సంబంధించి కూడా 62 ఏళ్లకు పెంచేది లేదని కూడా సీఎస్ అయితే స్పష్టం చేశారు. సో మొత్తంగా గురుకులాలు, సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఇదైతే లేదనమాట. మిగిలినట్లు మాత్రం తప్ప. ఇక పీఆర్సీ బకాయిలు మొత్తం ఎంత ఉందో కూడా స్పష్టత అయితే ఇవ్వడం లేదు. పొరుగు సేవలు ఉద్యోగులు కూడా సేవలు, జీతాల పెంపు కూడా ఈ అంశంపై కూడా హామీ అయితే ఇవ్వలేదన్నమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చలు అనేవి ఉత్తుత్తి చర్చలుగా మిగిలిపోయాయి. సో ఈ విధంగా సారాంశం అయితే ఉందన్నమాట మనకి. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో